ఇంపాక్ట్ అనేటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ఎందుకంటే సంకల్పం గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. జగన్మోహన్ రెడ్డి సంకల్పం గురించి ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని రిటైన్ చేసుకోవాలనుకుంటారు, లేదంటే లాస్ట్ టైం వచ్చినటువంటి సీట్లు సాధిస్తామనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ తనకు తాను పెట్టుకున్నటువంటి టార్గెట్ 175. సో డెఫినెట్ గా ప్రజల్లో కూడా అది చాలా స్ట్రాంగ్ గా వెళ్ళింది. దాన్ని అచీవ్ చేయడానికి దాంట్లో భాగంగా ఒక సంకల్పం కోసం జరుగుతున్నటువంటి ఒక యజ్ఞం లాంటి యాత్ర ఇది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వచ్చినటువంటి జనాలు లేకుంటే జెండా పట్టుకుని వస్తున్నటువంటి వాళ్ళలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ జోష్ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా లేడు, జగన్మోహన్ రెడ్డితో మేమున్నాము. ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని నమ్ముకున్నాడు, ప్రజల వైపు ఉన్నాడు, ప్రజల కోసం చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్ గా ఆయన కోసం మేము కదులుతామనేటువంటిది ఈ రోజు జనం ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. మనం ఈ కాన్వాయ్ చూసినా, ఇక్కడ నుంచి ఏ ఊరికి వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ వెల్కమింగ్ ఉన్నా, ఎక్కడ ఇంటరాక్షన్ జరిగినా గానీ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో తాను చేసినటువంటి పనులు మాత్రమే చెప్పబోతున్నారు. అట్ ద సేమ్ టైం తాను ఏ విధంగా ఇంకా బెటర్ గా పరిపాలన అందించగలుగుతాను అనేటువంటి సలహాలు తీసుకోబోతున్నాడు. ఒక పాలకుడిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ప్రజల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎట్ ద సేమ్ టైం ప్రజలకు అందించేటువంటిది. తాను ప్రజల నుంచి వచ్చినటువంటి సలహాల ప్రకారము లేకుంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారము తాను పరిపాలించడం, ఇవి రెండు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ప్రజలు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక బస్ యాత్ర అనేటువంటిది ఇక్కడ నుంచి జరగబోతోంది. బస్ యాత్రకు సంబంధించినటువంటి చక్రాలు కదులుతున్నాయి. కాన్వాయ్ ముందుకు వస్తున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఒక జోష్ ఉంది. ఎట్ ద సేమ్ టైం పోలీసులు కొంత సెక్యూరిటీ పరంగా కొన్ని లిమిటేషన్స్ పెట్టినా జనం ఎండను కూడా కాదనకుండా మిట్ట మధ్యాహ్నం ఈ రోజు ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రతి మండల కేంద్రంలో, ప్రతి విలేజ్ లో జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద స్థాయిలో, ఇంత స్థాయిలో జనాలు ఎదురు చూస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ మొత్తం యాత్రకు సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉందో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. డెఫినెట్ గా నేను గత 2 రోజుల నుంచి ఏర్పాట్లకు సంబంధించిన కవరేజ్ లో ఉన్నాను. నేను అక్కడ పొద్దుటూరు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, ఇదే ఎర్రగుంట్ల, ఇడుపులపై ప్రతి చోట, ప్రతి ఏ మండలానికి వెళ్ళినా, ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా గానీ జనం ఇక్కడికి ఈ యాత్ర మీద చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ కోసం వస్తున్నాడు. 5 ఏళ్ల పాటు మమ్మల్ని కాపాడినటువంటి వ్యక్తి, 5 ఏళ్ల పాటు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నటువంటి వ్యక్తి. ఈ 1-2 నెలల కాలం మేము ఆయనతో ఉంటాము, ఎంత దూరం వరకైనా ఈ యాత్రలో కొనసాగుతామనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్, ఒక సందేశం. సో మనం చూస్తున్నాం ఫస్ట్ వెహికల్ ఏదైతే ఉందో ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ ఘాట్ నుంచి పోలీస్ వెహికల్ బయటకు వస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. ఒక కాన్వాయ్ ఉంది, పోలీస్ కాన్వాయ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత లీడర్స్, జగన్మోహన్ రెడ్డి బస్సు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి కదులుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. జనమందరూ కూడా, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో మమేకం కావాలి అనేటువంటిది వాళ్ళందరిలో ఉన్నటువంటి ఒక ఎక్సైట్మెంట్. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తూ నిల్చున్నటువంటి దృశ్యాన్ని కూడా చూస్తున్నాం. కాసేపు తర్వాత ఇక్కడ ఇడుపులపాయ నుంచి అక్కడ వేన్పల్లి, అట్ ద సేమ్ టైం ఆ తర్వాత వేంపల్లి నుంచి ముందు పెడితే ఎర్రగుంట్ల వరకు ప్రతి విలేజ్ లో ఇటువంటి పెద్ద ఎత్తున స్వాగతం పలికేటువంటి దృశ్యాలు కూడా మనం చూడబోతున్నాం. సో డెఫినెట్ గా ఒక పెద్ద ఎక్సైట్మెంట్ తో పాటు ప్రజల్లో ఒక నాయకుడి పట్ల ఉన్నటువంటి గౌరవము, ఒక నాయకుడి పట్ల ఉన్నటువంటి అభిమానం కూడా ఈ మొత్తం యాత్రలో మనకు కనబడబోతుంది. ఈశ్వర్, ఎస్ ఇస్మాయిల్, ఎన్నికల ప్రచార భేరీ మోగించారు సీఎం వైఎస్ జగన్. ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించారు సీఎం జగన్. కాన్వాయ్ ముందుకు కదులుతోంది. బస్సు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బస్సు యాత్ర అనేది ఒక చరిత్రాత్మక విజయానికి శ్రీకారం చుట్టినటువంటి యాత్ర ఇది. దానికి సంబంధించి సరిగ్గా 1:40 బస్సులోనికి ప్రవేశించి బస్సు ముందుకు కదిలింది. ముఖ్యమంత్రి బస్సు యాత్ర ద్వారా ముందుకు కదులుతున్నారు. ప్రజలతో మమేకం కాబోతున్నారు, ప్రజల మధ్య ఉండబోతున్నారు, ప్రజలతో గడపబోతున్నారు. వాళ్ళ సలహాలు, సూచనలు, ఫీడ్బ్యాక్ మొత్తం కూడా తీసుకోబోతున్నారు. మరింత మెరుగైనటువంటి పాలన అందించే దిశగా మేధావుల సలహాలు, సూచనలు కూడా ఆయన స్వీకరిస్తారు. తొలుత ఇడుపులపైలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సీఎం జగన్ కు హిందూ పూజారులు, ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ పాస్టర్లు ఆశీర్వాదం అందించారు. అనంతరం ఆయన బస్సు ఎక్కి యాత్రను ప్రారంభించారు. ముందుకు కదులుతోంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా జగన్నాథుడు రథం పైన కూర్చుని ముందుకు కదులుతున్నప్పుడు, ఆ జగన్నాథ రథచక్రాలు ముందుకు కదులుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన, భక్తి భావం ఒక్కసారిగా ఉప్పొంగుతుందో, ఇప్పుడు ఈ పొలిటికల్ స్క్రీన్ పైన జగన్ బస్సు యాత్ర కూడా జగన్నాథుని రథంలాగా ముందుకు సాగుతూ ఉంటే వచ్చినటువంటి అభిమానుల్లో కూడా అలాంటి భావోద్వేగం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే
చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూపావే ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లమ్మను అడగండి. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను ఉన్నాడు. జగన్నాథ యాత్ర ముందుకు సాగుతోంది. బస్సు చక్రాలు ముందుకు కదులుతున్నాయి. ప్రజలతో మమేకం కావడానికి, అలాగే ప్రజల మధ్యలో గడపడానికి, భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి, రానున్నటువంటి ఎన్నికల్లో 175 క్లీన్ స్వీప్ చేయటానికి ఒక టార్గెట్ను ముందుకు కదులుతున్నటువంటి బస్సును మనం చూస్తున్నాం. ఆ బస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. అభిమానులు పూర్తి స్థాయిలో బస్సును చుట్టుముట్టేస్తున్నారు. ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా కట్టుబాట్లను లేకపోతే ఆంక్షలను ఒకరిద్దరు అధిగమించి ముఖ్యమంత్రిని దగ్గర నుంచి చూడాలని ముందుకు వచ్చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి కాన్వాయ్ బస్సు ముందుకు కదులుతోంది, చాలా నెమ్మదిగా కదులుతోంది. దారి పొడవునా ఇలాగే ఉండబోతోంది బస్సు యాత్ర. వేంపల్లి వీరపనాయునిపల్లి మీదుగా ఎర్రగుంట్ల ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం ప్రొద్దుటూరులో జరిగేటటువంటి బహిరంగ సభలో జగన్ కార్యకర్తలను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత దువ్వూరు చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డకు బస్సు యాత్ర చేరుకుంటుంది. రాత్రి ఆళ్లగడ్డలో సీఎం జగన్ బస చేస్తారు. తిరిగి రేపు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే దారి పొడవునా కూడా ముఖ్యమంత్రి రాక కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంతటి ఎండలో కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా వైఎస్ఆర్సీపీ జెండాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. అసలు ఇంత నెమ్మదిగా సాగుతోంది, ఇది అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రజలు ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో అక్కడికి రావడం, కార్యకర్తలు అందరూ రావడం, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అలాగే అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు ముఖ్యమంత్రి. మనం చూస్తున్నాం క్లియర్గా ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి వందనం చేస్తున్నారు, అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు. ఆయన కూర్చున్నటువంటి సీట్లో క్లియర్గా సీఎం జగన్ మనకు కనిపిస్తున్నారు. ఇస్మాయిల్, ఈ జన సందోహం చూస్తూ ఉంటే, ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తూ ఉంటే, దారి పొడవునా వెయిట్ చేస్తున్న వారిని చూస్తూ ఉంటే ఇది స్కెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుందా? కొంత ఆలస్యమయ్యేటటువంటి, కొంత కాదు చాలా వరకు ఆలస్యమయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మనం ఇంతమంది క్రౌడ్ ఈ ప్రారంభమయ్యేటటువంటి ఇడుపులపై దగ్గరికే వచ్చారంటే దారి పొడవునా పరిస్థితి ఎలా ఉంటుంది? డెఫినెట్ గా మనం చూడొచ్చు. నేను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ముందట ఉన్నాను. ఇక్కడ ఏ విధంగా జెండాలు పట్టుకొని జనాలు ఉన్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. చాలా సేపటి నుంచి వీళ్ళందరూ ఎండలో ఒక విధంగా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అభివాదం పలకాలని ఏ విధంగా వచ్చారో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ యాత్రకు సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కలవాలని, జగన్మోహన్ రెడ్డిని చూడాలని, ఆయనకు అభివాదం పలకాలని ప్రతి ఒక్కరు వస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా మంది మనం కంటిన్యూగా చూడొచ్చు. జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బస్సు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి ఆ బస్సులోంచి ఆయన అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఓవరాల్ గా ప్రతి చోట కూడా ఇటువంటి జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చినటువంటి దృశ్యం కావచ్చు. పెద్ద ఎత్తున ముఖ్యంగా ఎవరైతే సామాన్య జనం ఉన్నారో ఆ సామాన్య జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవాలి, ఆయనకు ధన్యవాదాలు తెలపాలి, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనేటువంటి ఒక ఉత్సుకత ఈ ఎండలో కూడా మనకు కనిపిస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా గానీ ప్రతి ఒక్కరు కూడా ఆ బస్సు కదులుతున్న కొద్దీ బస్సుతో పాటు జనం కదులుతున్నటువంటి దృశ్యాన్ని నేను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి ఒక ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది. మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి కదులుతున్నటువంటి బస్సు యాత్ర ఏదైతుందో దాన్ని దగ్గరగా చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం నేను మీతో చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేస్తూ ఆయనకు మనం చూడొచ్చు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు నినాదాలు చేస్తూ ఆయనతో పాటు కదులుతున్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఒక విధంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఇక్కడ ఆవిష్కృతమవుతోంది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ విధంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా రావాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆతృత పరిగెత్తుతున్నటువంటి జనాన్ని జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతి ఒక్కరిని చూడొచ్చు. చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా బస్సులోంచి ఆయనను అభివాదం చేస్తూ కదులుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు మీ దగ్గర ఇస్మాయిల్ రైట్ సైడ్ ఒక చిన్న బాబు కనిపిస్తున్నాడు చూడండి. జగన్ మామయ్యను చూడాలనేటువంటి ఆతృత అతనికి ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. పెట్టుకో ఫ్రీ ఒక జన ప్రవాహం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఈ బస్సుతో కలవాలనేటువంటిది, ఈ బస్సుతో కదలాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జనం విపరీతంగా పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ జెండాలు పట్టుకొని కదులుతున్నటువంటి ఒక దృశ్యం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను ఇడుపులపాయలో ఉన్నాను. ఇడుపులపాయలో ఏ విధంగా జనం కదులుతున్నారు, ఏ విధంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు జనం కదులుతున్నారో ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒక కాన్వాయ్తో పాటు భారీగా జన సమూహము ఏ విధంగా కదులుతుందో చూడొచ్చు. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డితో కలవాలి, మాట్లాడాలి. బారికేడ్లు కూడా ఆగడం లేదు. పూర్తిగా ప్రజలు బారికేడ్లు దాటి వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు జెండాలు పట్టుకొని వస్తున్నటువంటి దృశ్యం ఇక్కడ కనిపిస్తోంది. ఈశ్వర్ రైట్, అక్కడ ఉన్నటువంటి మహిళలు అలాగే వృద్ధులు కూడా కనిపిస్తున్నారు. ఇస్మాయిల్, ఆ ఎండలో కూడా వాళ్ళు ఆ విధంగా వెయిట్ చేయడం అనేది ఎలా కనిపిస్తుంది? వారితో ఒకరిద్దరితో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చాలా మంది జనం ఇక్కడ నుంచి కదులుతున్నటువంటి ఒక పాయింట్ చూడొచ్చు. చాలా మందితో నేను ఇక్కడ ఉన్నాను. ఎలా ఉంది ఇక్కడ ఈ యాత్ర స్టార్ట్ అయింది, ఎట్లా కనిపిస్తుంది సార్? బ్రహ్మాండంగా జరిగింది, బాగా జరిగింది. అనుకున్న దానికన్నా ఎక్కువ జనం వచ్చినారు. చక్రాయపేట మండలం నుంచి 5,000 అనుకుంటే 10,000 దాటినారు. మనం చూడొచ్చు స్థానికంగా ఎట్లా ఉంది జోష్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? సూపర్ సార్, మన జగనన్న ఎప్పుడు 175 మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రతో కదులుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున జనం ముందుకు కదులుతున్నారు, కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ప్రస్తుతం నేను ఇడుపులపాయ నుంచి కదులుతున్నటువంటి ఒక బస్సు యాత్రను మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వెళ్తూ రోడ్డు మీద నుంచి జగన్మోహన్ రెడ్డికి అభివాదం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎదురు రావాలి అనేటువంటి ఒక ఆతృతతో ఇక్కడ నుంచి కదులుతున్నటువంటి జనాలు కనబడుతున్నారు. ఈశ్వర్, సో డెఫినెట్ గా భారీ ఎత్తున జనాలు ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి యాత్ర కొనసాగుతున్నంతసేపు వీళ్ళు కంటిన్యూ కాబోతున్నారు. ప్రతి మండలంలో కూడా ఇటువంటి ఒక ఎంట్రీ పాయింట్, ముఖ్యంగా ఇటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఈ విధంగానే జనాలు ప్రతి చోట కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నటువంటి ఒక భారీ జనాన్ని, భారీ జనప్రవాహాన్ని మనం చూస్తున్నాం. ఈశ్వర్, ఇది మనస్ఫూర్తిగా ఏ రకంగా ముఖ్యమంత్రికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఒక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తమను 5 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడినటువంటి ముఖ్యమంత్రికి తాము ధన్యవాదాలు చెప్పుకోవాలి అనేటటువంటి ఆతృత ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఒక్కొక్కరు ఆ కాన్వాయ్ వెంట నడవలేని పరిస్థితులు కూడా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే అన్ని వర్గాల ప్రజలు వచ్చారంటే ఎలా చూడాలి? ఎందుకంటే చిన్నపిల్లల్ని కూడా చూశాను ఇస్మాయిల్ నేను. వాళ్ళకేంటంటే స్కూల్లో తమకు అద్భుతమైనటువంటి నాడు నేడు కింద
కింద స్కూళ్ళు డెవలప్ చేయడం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఇక నాణ్యమైన విద్యను అందించడం కానీ, లేకపోతే పౌష్టికాహారం అందించడం కానీ, వాళ్ళకి బుక్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ అయినా సరే, షూస్ అయినా సరే, సాక్స్ అయినా సరే అన్నిటినీ సమకూర్చి వాళ్ళందరూ కూడా స్కూలుకు వెళ్లే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నటువంటి జగన్మామయ్యను చూడాలనే ఆతృత కూడా చిన్నపిల్లల్లో ఉందేమో అని అనిపిస్తోంది. ఎస్, అన్ని వర్గాల ప్రజలు అక్కడ కనిపిస్తున్నారా మీకు? డెఫినెట్ గా నేను ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జనంతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్క వర్గం రోడ్డుకు ఎటువైపు చూసినా కానీ చాలా మంది ఇక్కడ వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాదైతే చక్రాయపేట మండలం కల్లూరుపల్లి తాండా. మాది సొంత పులేందల సీఎం సార్ నియోజకవర్గంలో నుంచి వచ్చినాము. కల్లూరుపల్లి తాండా నుంచి ఈసారి 170 సీట్లు సంపాదిస్తాము. టార్గెట్ సిద్ధము, మేమంతా సిద్ధమే. ఆ పప్పు గారికి చెప్పు, నువ్వు ఎంత మందితో వచ్చినా, ఎంత మంది గుంపుగా వచ్చినా మేమంతా సిద్ధము. నువ్వు సిద్ధమా? పొత్తులు పెట్టుకో. ఏమి కాదు జగనన్న శక్తి, వ్యక్తి కాదన్నా. శంకరుడు ఒక శక్తి జగనన్న. 150 మించి సాధిస్తారన్నా. దిగింది జగన్ సార్, మళ్ళీ సీఎం చేస్తాము. గుడ్డెలో ఉన్నాడు సీఎం సార్. జగన్ చాలా మంది ఉన్నారు. మనకు ప్రతి ఒక్కరు జెండాలు పెట్టుకొని కదులుతున్న విషయం ఇట్లా ఉంది. మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా కదులుతున్న దృశ్యాన్ని, ఇక్కడ ప్రతి ఒక్కరు వస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. నేను ఒకసారి ఈ ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని చూపెట్టాను. ముఖ్యంగా ఏ విధంగా జోష్ ఉంది, ప్రజలందరూ కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారు. తమ లీడర్, తమ ఎమ్మెల్యే, తమ ముఖ్యమంత్రి ఈ రోజు యాత్ర బయలుదేరుతున్నారు. జోష్ ఈరోజు ఉదయం నుంచి కూడా ఒక విధంగా డ్యాన్స్ చేయడం కావచ్చు, ముందుకు కదలడం కావచ్చు, లేదంటే నాయకుడికి వాళ్ళు పూర్తిగా స్వాగతం పలుకు చెప్తున్నటువంటి విషయం కావచ్చు. ప్రతి ఒక్కరు ఎట్లా ఉంది? మీ నాయకుడు, మీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి యాత్రకు బయలుదేరుతున్నాడు. ఒక విధంగా 175 టార్గెట్ తో బయలుదేరుతున్నాడు. ఏమంటారు మీరు? సో మనం చూడొచ్చు, చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున జనాలు 2024లో కూడా వైసీపీ జెండా ఎగరేస్తాం. పార్టీకి మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు సీఎం, మళ్ళీ సీఎం అవుతాడు. ఒక మాటను చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి ఒక యాత్రలో పాల్గొన్నటువంటి దృశ్యాన్ని, ప్రతి ఒక్కరు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బస్సు వస్తోంది, ఇక్కడ ఇడుపులపాయలో ఇటువైపు కదులుతున్నటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో చాలా యుద్ధానికి సిద్ధం సాయి అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమని అడుగుతారు. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే, ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే. ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కడో ప్రతి చెల్లెమ్మను అడగండి. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మళ్ళీ జగన్ మనతో, మళ్ళీ జగన్, మళ్ళీ జగన్ మనకై, మళ్ళీ జగన్. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం, జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్, రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్, మన పేదవాడిపై ఈగ వాలిన
జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల మంజూరు కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేదోడు కానివ్వండి. రైట్, అద్భుతమైనటువంటి క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలు, మహిళలు వచ్చారు, వయసు అయిపోయినటువంటి వృద్ధులు కనిపిస్తున్నారు, పిల్లలు కనిపిస్తున్నారు, యువత కనిపిస్తోంది. మొత్తం అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ముందుకొచ్చారు. మనం చూస్తున్నాము, బస్సు యాత్ర పొడవునా కూడా ఇదే పరిస్థితి ఉండబోతోంది. చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రాక కోసం దారి పొడవునా కూడా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రొద్దుటూరులో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అక్కడికి వేలాదిగా ప్రజలు కూడా తరలిచ్చారనే సమాచారం మనకు అందుతోంది. బస్సు యాత్ర వేంపల్లి, వీరనాయునిపల్లి మీదుగా ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు చేరుకుంటుంది. సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. అనంతరం దువ్వూరు, చాగలమరి మీదుగా ఆళ్లగడ్డకు బస్సు యాత్ర చేరుకుంటుంది. రాత్రి ఆళ్లగడ్డలో సీఎం జగన్ బస చేస్తారు. తిరిగి రేపు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఇప్పటికే బస్సు యాత్ర ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలను లైవ్ లో మనం ఇప్పటి వరకు చూసాము. రైట్, దీనికి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ సాక్షి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది.